సరియు, ఏంటి ఎంత డల్గా ఉన్నావు? ఏమైంది? నా పెళ్లికి సంబంధించి ఫస్ట్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం ఉప్మా అయిపోయింది. అమ్మ లేదు, నాన్న లేరు. అదేంటి, ఆంటీ మార్నింగ్ వస్తా అన్నారు కదా? రావట్లేదే. ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లైట్ డిలే అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలీదు. వాయిస్ మెసేజ్ పంపించింది. కాల్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. అమ్మ నాన్న లేకుండా ఫంక్షన్ ఏంటి? నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత అప్సెట్ కావడం. ఎప్పుడు సరయు ఒకళ్ళని అప్సెట్ చేయడమే కానీ సరయు అప్సెట్ కావడం నేనెప్పుడు చూడలేదే. ఈ సిచ్యువేషన్ ని కూడా వాడుకోవచ్చేమో, ఒకసారి ఆలోచించు. కదా, ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదు? సరియు, చెప్పమ్మా. ఏం చెప్పమంటారు పెద్దనాన్న? నా తలరాత ఎలా ఏడ్చిందో చూడండి. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు పెద్దనాన్న? ఇక్కడేమో 10 గంటలకి ముహూర్తం. ఫ్లైట్ డిలే అయ్యి అమ్మ రావడం లేదు. ఇక్కడ అత్తయ్య వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదో తెలీదు. బావతో నా పెళ్లి కూడా జరుగుతుందో లేదో కూడా తెలీదు. టెన్షన్ అవ్వద్దమ్మా, అంతా బానే జరుగుతుంది. ఎలా జరుగుతుంది పెద్దనాన్న? అమ్మ నాన్న బదులు మీరు పెద్దమ్మ కూర్చోవచ్చు, కానీ పెద్దమ్మ వస్తుందా? రాదు కదా. పెద్దమ్మని రిక్వెస్ట్ చేస్తూ అమ్మ ఇంత పెద్ద వాయిస్ మెసేజ్ పంపించింది. కానీ పంపించిన ఉపయోగం ఉండదని నేనే పంపించలేదు. ఎందుకంటే పెద్దమ్మకి పంతమే ముఖ్యం కదా. అసలు మొదటి నుంచి ఏదో ఒక అడ్డొస్తోంది. నా తలరాత ఇంతేనేమో పెద్దనాన్న, వదిలేయండి. ఏం చేస్తాం? సరియు, ఏడవద్దమ్మా. ఇప్పుడేంటి, మీ పెద్దమ్మ నేను రావాలి, అంతే కదా? నేను తీసుకొస్తాను. ఫంక్షన్ అనుకున్న ప్రకారమే జరుగుతుంది, ఓకేనా? ఏంటి పెద్దనాన్న మీరనేది? నిజమా? పెద్దమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పించే పూచి నాదమ్మా. అమ్మ పంపించిన వాయిస్ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగే పెద్దనాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే పంపిస్తాను. అలాగే అమ్మా.